సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. తన భర్త వీర్యకణాలతో కాకుండా వేరే వ్యక్తి వీర్యకణాలతో సంతానం కలిగించారని ఒక మహిళకు అనుమానం వచ్చింది. DNA టెస్ట్ చేయించగా మ్యాచ్ కాలేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు చేపట్టారు అధికారులు. ఇక వీర్యకణాల సేకరణలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నట్టుగా తెలుస్తుంది. 50 మంది వీర్యకణాల నిల్వలను పోలీసులు గుర్తించారు. వీర్యకణాలను అహ్మదాబాద్ పంపిస్తున్నట్లు గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ భాగోతం ఒక్కసారిగా వెలుగు చూసింది. ఇక సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ను ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. మరో 7 సిబ్బందిని సైతం విచారణ చేస్తున్నారు అధికారులు. అదే సమయంలో ఇటు సికింద్రాబాద్ తో పాటు వైజాగ్, విజయవాడలోని సృష్టి సెంటర్లలోనూ ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి. ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా హాస్పిటల్ కు సంబంధించిన యాజమాన్య విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నాళ్లుగా జరుగుతోంది ఈ మోసం? ఎంతమందికి ఇలా సంతానం కలిగించారు? స్పెర్మ్ డోనర్లను సపరేట్ గా ఎంగేజ్ చేసుకున్నారా? సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గత చరిత్రను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ అరాచకం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. పిల్లలు కలగని తల్లిదండ్రుల్నే బిజినెస్ గా చేసుకుని అరాచకాలు సృష్టిస్తున్నట్టుగా ప్రస్తుత ఆధారాలు పోలీసులకు లభిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక వెలుగులోకి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీర్యకణాల సేకరణలో సృష్టి అడ్డదారులు తొక్కిందనేది బహిర్గతమవుతోంది. సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అరాచకం బయటకు రావడంతో బాధితులంతా వాపోతున్నారు. తన భర్త వీర్యకణాలతో కాకుండా వేరే వ్యక్తి వీర్యకణాలతో సంతానం కలిగించారని ఓ మహిళకు అనుమానం వచ్చి DNA టెస్ట్ చేయించగా ఈ భాగోతమంతా వెలుగు చూసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు పోలీసులు. పిల్లలు కలగని తల్లిదండ్రులే వాళ్లకు బిజినెస్ అయిపోయారు. అమాయక ప్రజలను మోసం చేసేందుకు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అరాచకానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, పిల్లలు కలగలేదు అనే నేపథ్యంతోన అయితే ఇది సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి సెంటర్ను ఆశ్రయించారు దంపతులు. ఆశ్రయించిన నేపథ్యంలో మొత్తం టోటల్గా అయితే తన భర్త యొక్క వీర్యకణాలు కాకుండా వేరే వ్యక్తి యొక్క వీర్యకణాల నుండి అయితే గర్భం దాల్చే విధంగా చేశారంటూ కూడా మహిళ అయితే పోలీసులను ఆశ్రయించారు. అయితే వీళ్ళకు పుట్టినటువంటి బాబు 2 సంవత్సరాల బాబు ఎవరైతే ఉంటారో ఆ బాబుకు క్యాన్సర్ రావడం చేత వీళ్ళకు ఆ యొక్క దంపతులకు డౌట్ వచ్చింది. ఆ 2 సంవత్సరాల బాబుకు క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది అంటూ కూడా హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన క్రమం లోపల అయితే DNA టెస్ట్ కూడా చేయించారు. DNA టెస్ట్ చేయించిన తర్వాత ఆ యొక్క DNA రిపోర్ట్ కూడా మొత్తం టోటల్గా ఆ యొక్క వీర్యకణాలు కావు అని కూడా తెలియడం చేత అవక్కైనటువంటి ఈ యొక్క దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతులు గోపాలపురం పోలీస్ స్టేషన్, సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు ఈ యొక్క దంపతుల వివరాలను గోప్యంగా ఉంచి ఎవరైతే ఈ యొక్క టెస్ట్ బేబీ సెంటర్ ఉంటుందో ఆ సృష్టి సెంటర్ పైన పోలీసులు దాడి నిర్వహించారు. దాడి నిర్వహించిన క్రమం లోపల భారీ మొత్తంలో ఈ యొక్క వీర్యకణాల నిల్వలను కూడా అయితే పోలీసులు గుర్తించారు. ఈ యొక్క వీర్యకణాలను మొత్తం టోటల్గా అయితే అహ్మదాబాద్ ల్యాబ్కు శాంపుల్స్కు పంపిస్తున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఇది మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే మొత్తం టోటల్గా ఈ దాని కోణం లోపల దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నమ్మలేని నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ యొక్క డాక్టర్ ఎవరైతే సృష్టి సెంటర్కు సంబంధించిన డాక్టర్ నమ్రత ఎవరైతే ఉంటున్నారో ఆ యొక్క నమ్రతను ఈరోజు ఆ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈమె యొక్క భాగవతం మొత్తం టోల్గా ఈ సృష్టి సెంటర్ ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉందో ఆ యొక్క సెంటర్ మొత్తం భాగవతం బయటకు వచ్చిందని చెప్పాలి. ఇటు వైజాగ్ అండ్ విజయవాడతో పాటు హైదరాబాద్ లో కూడా వీళ్ళ యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ కూడా అమాయక ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో మొత్తం టోటల్గా బహిర్గతం అయిందని చెప్పాలి. మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే ఈ యొక్క వీర్యకణాల ద్వారా ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో అయితే వైద్య శాఖ సూచనలు కూడా పాటించాలి. వైద్య శాఖ సూచనలు బేఖాతరు చేసిందనే చెప్పవచ్చు. అయితే వైద్య శాఖ సూచనల ప్రకారమే ఇది చేయాలి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల వీర్యకణాలను మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో దంపతుల వీర్యకణాలతో మాత్రమే ఇచ్చేయాలి. కానీ ఈ యొక్క సొమ్ము చేసుకునే విధంగా ఈరోజు సృష్టి భాగవతం మొత్తం టోటల్గా కూడా బయటపడిందనే చెప్పాలి. అదేవిధంగా చూసుకుంటే మొత్తం టోటల్గా దీనికి సంబంధించిన 50 మందిని మొత్తం టోటల్గా కూడా 50 మంది వీర్యకణాలను అయితే డంప్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం టోటల్గా
హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే 26 సెంటర్లు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ 26 సెంటర్ల పైన కూడా దాడులు నిర్వహించాలని కూడా స్థానికులు కానీ ఇటు బాధితులు కానీ ఇంకెంతమంది బాధితులు ఉన్నారనే కోణం లోపల దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఈ యొక్క దంపతులు ఈ రోజు అయితే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం ద్వారా ప్రవీణ్ ఇప్పటి వరకు యాజమాన్యం ఏమైనా స్పందించిందా దీనికి సంబంధించి? ఎస్ వంశీ, యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు. కానీ హైదరాబాద్ పోలీసులు ఈ యొక్క డాక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో డాక్టర్ నమ్రతని ఈరోజు విజయవాడలో పోలీసులు కాసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విజయవాడ నుండి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అయితే తీసుకొచ్చిన తర్వాత ఆమెను విచారణ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క మొత్తం టోల్గా ఈ యొక్క ఎపిసోడ్ కు సంబంధించి ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారు, ఎంతమందికి ఈ విధంగా చేశారనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి మొత్తం టోల్గా ఈ సెంటర్లో ఇంకెంతమంది బాధితులు ఉన్నారనేది కోణం లోపల కూడా ఆ పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది వంశీ. రైట్, ఇంకా చాలా మొత్తంగా కూడా అంటే వీళ్ళకు బ్రాంచ్లు కూడా చాలా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటిపై కూడా పోలీసులు ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? అక్కడ కూడా పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశిక, అయితే ఈ యొక్క హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి సెంటర్ హైదరాబాద్లోనే కాకుండా అటు వైజాగ్లోను ఇటు విజయవాడలోను ఉన్న నేపథ్యంలో అటు వైజాగ్ అండ్ విజయవాడలో కూడా అయితే పోలీసుల సోదాలు చేస్తున్నారు. అయితే విజయవాడలోనే ఈ యొక్క డాక్టర్ ఎవరైతే ఉన్నారో నమ్రతను అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వీళ్ళ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సిటీలో కూడా వీళ్ళ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటూ కూడా గోపాలపురం పోలీసులు అయితే ఆ దర్యాప్తు ముమ్మరం చేశారు. కాబట్టి ఈ యొక్క సృష్టి సెంటరే కాకుండా ఈ యొక్క టెస్ట్ సెంటర్స్ మొత్తం టోల్లో కూడా హైదరాబాద్ లో 26 కేంద్రాలు ఉన్నట్టుగా కూడా గుర్తిస్తున్నారు. అయితే ఈ వీటి లోపల కూడా తనిఖీలు నిర్వహించాలని కూడా స్థానికులు కానీ ఇటు ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో బాధితులు కూడా వాపోతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ ప్రవీణ్.